నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ప్రతిరోజు గవర్నమెంట్ ఇచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే తల్లికి వందనం స్కీము ఈ పథకానికి ఎప్పుడు అమలవుతుంది, ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి అనేవి ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఏపీలో విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి. తల్లికి వందనం పథకం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికే కీలక ప్రకటన చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ పథకాన్ని వర్తింపు చేయడానికి నియమాలు పాతవా లేక కొత్త నిబంధనలు ఏమైనా ప్రవేశపెట్టారా అన్న విషయం దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అంటే మనకి గత ప్రభుత్వం ఈ పథకం అమ్మఒడి పేరుతో ఉండేదండి. అప్పుడు మనకి 13,500 రూపాయల వరకు పిల్లలకి ఇచ్చేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడైతే ఈ పథకాన్ని పెంచి 15,000 రూపాయలు చేసి తల్లికి వందనం అనే పేరు ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. విద్యార్థుల విద్యకు ఆర్థిక భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రారంభంలో అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు సంవత్సరానికి 15,000 అందించారు. తర్వాత పాఠశాల నిర్వహణ కింద 2,000 రూపాయలు తగ్గించడం జరిగిందండి. అయితే ఈ పథకాన్ని ముందుగానే అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మఒడిని ప్రారంభించింది. ఈ పథకం అమలుపై విద్యార్థులు తల్లిదండ్రుల ఆనందం కూడా వ్యక్తం చేశారండి. తర్వాత ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మఒడి పథకాన్ని కొనసాగిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ పథకాన్ని తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ పథకం అమలు గురించి వారికి శుభవార్త ఇవ్వడమే కాకుండా చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగిందండి. ఎన్నికల తర్వాత ఈ కూటమి రికార్డు స్థాయిలో విజయం సాధించింది. వాగ్దానం చేసినట్లుగానే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నా కానీ ఒక పిల్లవాడికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేదండి. మరి కూటమి ప్రభుత్వం అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అలాగే హామీ ఇవ్వడం కూడా జరిగిందనమాట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం ఒక విద్యార్థికి మాత్రమే అమలు చేయబడుతుందని అందరూ భావించారు. కానీ బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎంతమంది పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారో అంతమంది విద్యార్థులకు ఈ యొక్క పథకం ద్వారా ప్రయోజనం పొందుతారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిందండి. ఈ శుభవార్త అందుకున్న ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నమాట. అయితే ఈ అమ్మఒడి పథకం మీకు రావాలంటే కనుక కొన్ని అర్హతల పరిగణలోకి తీసుకున్నారండి. ఈ పథకం ద్వారా కుటుంబానికి ఒక విద్యార్థికి మాత్రమే ప్రయోజనం కాకుండా 2-3 ఉన్న పిల్లలకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ప్రతి విద్యార్థి కూడా 75% పాఠశాలలకు హాజరై ఉండాలి. అలాగే అతను పన్ను చెల్లింపుదారులు కాకూడదు. విద్యార్థులు పూర్తి వివరాలు పాఠశాల లాగిన్ ద్వారా నమోదు చేసినప్పటికీ వారి తల్లుల యొక్క ఖాతా నెంబర్లు సేకరించి డబ్బులు జమ చేస్తారు. అంటే ప్రతి విద్యార్థి కూడా 75% అటెండెన్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలండి. ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే అలాంటి వారికి ఈ అమ్మఒడి ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే రావన్నమాట. తర్వాత పాఠశాలలో పిల్లల యొక్క ఈ తల్లికి వందనం స్కీమ్కు సంబంధించిన వివరాలని చెప్పి అన్నీ కూడా లాగిన్ చేయడం జరుగుతుందండి. కాకపోతే మరి తల్లుల యొక్క ఖాతాల్లోకే ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. దీనికి ఏ నియమాలు వర్తిస్తాయి అనే దానిపై చర్చ కూడా జరుగుతోందండి. దీని ప్రకారం మనం అయితే చూసుకున్నట్టయితే ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా వీలైనంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఇవ్వడం గమనార్హం అండి. ఒక ఇంట్లో 2 విద్యార్థులు ఉంటే వారి ఖాతాలోకి 30,000 రూపాయలు జమ అవుతాయి. మొత్తం మీద మే నెలలో ఈ పథకానికి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. అంటే రాష్ట్రంలో ప్రతి పిల్లలు కూడా ఇవాల్టి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలు చక్కగా చదువుకుంటే కానీ మన దేశం అభివృద్ధి చెందుతుందా అన్న ఉద్దేశంతో తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ పథకం గత ప్రభుత్వం నుంచి కూడా అమల్లో ఉంది. ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు అనేది మధ్యలో ఆపుకోకుండా ఉండాలని చెప్పి తల్లిదండ్రులకి ఇదొక ఆర్థిక భరోసా కల్పించాలి. తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లల్ని తప్పకుండా స్కూల్కి పంపించాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని తప్పకుండా స్కూల్కి పంపించండి. వారు చదువుకుంటేనే రేపొద్దున వారి భవిష్యత్తు బాగుంటుంది. అలాగే రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అలాగే దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మన దేశం ముందడుగు వేయాలంటే కనుక చదువు ఒక్కటే దీనికి పరిష్కారం అని చెప్పి మనకి ఎప్పటి నుంచో తెలుసు. పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఆర్థిక కారణాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది తమ పిల్లల్ని చదివించట్లేదండి. చిన్న వయసు నుంచే వాళ్ళు పనుల్లోకి వెళ్ళడం అలా ఇలా జరుగుతుంది. చిన్న వయసు నుంచి పనులకు పంపించడం వల్ల
రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. అదే చదువుకున్నారనుకోండి, వారికి మంచి బుద్ధి, మంచి జ్ఞానము, అలాగే ఏదో ఒకటి మంచిగా ఉద్యోగం చేసుకుని సొసైటీలో మంచిగా బతికే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. కాబట్టి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు ఈ విధంగా సహాయం చేస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని తప్పకుండా స్కూల్కి పంపించండి. ఇలా చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందడమే కాకుండా మన కుటుంబాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. తల్లికి వందనం పథకం మంచి పథకం అని చెప్పుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.